ఎగ్గుతోటి కుర్మా చేస్తానా, సూపర్ టేస్ట్ ఉంటుంది. పులుసు పెడితే ఊక పులుసేనా అంటాను. గోంగూర వేసి కుర్మా పెడతానా, జీడిపప్పు, గోంగూర, టమాటా, పచ్చిమిర్చి మంచి టేస్టీ కుర్మా పెడతాను ఈరోజు. గిన్నె పెట్టుకొని గిన్నె వేడైనాక నూనె పోసుకోవాలి. ఇలా కొన్ని ఉల్లిగడ్డలు, కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం జీడిపప్పు, కొద్దిగా జీలకర్ర, కొన్ని ధనియాలు. ఇవి కొంచెం గోలాలి. గోలినాక టమాటా ఇస్తా. ఒక 4-5 మిరియాలు, ఒక 2 లవంగాలు. ఇవి మంచిగా గోల్తో వేయాలైతే సూపర్ టేస్ట్. ఇలా చింతపండు అది వేసుడు ఏముండదు. టమాటా ఒక 2 టమాటాలు వేసుకోవాలి. కొద్దిగా అంత ఉప్పు, అవి తొందరగా మగ్గుతాయి ఉప్పు వేసుకుంటే. ఇప్పుడు గోంగూర. నోటికి పుల్ల పుల్లగా గుడ్డు పెట్టుకొని తింటా అంటే ఎంత టేస్ట్ ఉంటుంది అంటే అంత టేస్ట్ ఉంటుంది. టేస్ట్గా తినాలని ఉండే కిచెన్లోకి అయితే ఉడకపోయేబట్టే అసలు కిచెన్కు రావాలంటేనే భయం అవుతుంది నాకైతే. టేస్ట్గా తినాలనో నోరు అంటుంది, ఎండో ఉడకపోతుంది, ఏం చేయాలనో అర్థమైతే లేదు. టిఫిన్ చేసినంతసేపు అయితే కిచెన్లో మండి పోతాను. ఎవరికైనా అంతేలే, ఎండాకాలం 2 రోజులు పొద్దుగాలనే వంటలు చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఉడికింది, గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇక చల్లారాలి, మిక్సీ పట్టుకోవాలి. ఇది చల్లారినాక ఇది మంచిగా చల్లారింది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇట్లా మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అది గిన్నె వేడైంది, నూనె పోసుకోవాలి. కొంచెం కొద్దిగా అంత అల్లం, కొంచెం అట్లా, కొంచెం పసుపు, రెండు పచ్చిమిరపకాయలు, మనం మిక్సీ పట్టుకున్నది వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఎప్పటి పులుసు పెడితే పులుసే అనిపిస్తుంది. అప్పుడప్పుడు టేస్టీగా చేసుకొని తినాలి కదా, వెరైటీగా తినాలని చేసుకున్నాడు. ఇప్పుడు ఇలా కొంచెం కరివేపాకు వేసుకుందాం, కొంచెం ఉప్పు. అప్పుడు కొద్దిగానే ఉప్పు వేసిన, కొద్దిగా ఉప్పు మళ్ళీ చూసుకొని అయినా వేసుకోవచ్చు, కానీ ఉప్పిసం అయితే తినలేం కదా. ఇంత మంచిగా వండుకొని ఉప్పిసం చేసుకుంటే ఎందుకు, ఒక 5 నిమిషాలు ఆగి. ఇప్పుడు ఇలా కొన్ని వాటర్ పోసుకోవాలి. అన్ని ఎగ్స్కు ఇట్లా ఘాట్లు పెట్టి, ఇట్లా మనకి ఎట్లా ఇష్టం ఉంటే అట్లా అలా మసాలా పోయి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మంచిగా కుత ఉడుకుతుంది. ఇప్పుడు కాట్లు పెట్టుకున్న ఎగ్స్లు వేసుకోవాలి. పెట్టుకొని ఉడకాలి. ఆహా, ఎంత మంచిగా ఉడికింది చూడ, జ్యూసీగా. కొత్తిమీర కొంచెం
కొత్తిమీర వేసి సిమ్లో పెట్టుకుంటే ఒక 5-10 నిమిషాలలో అయిపోతుంది ఇక. మూత పెట్టుకోవాలి. ఆహా ఎంత మంచిగా అయిందంటే అసలు అయిపోయింది. ఇట్లా ఆయిల్ పైకి రావాలి, అప్పుడు పర్ఫెక్ట్గా అయినట్టు. టేస్ట్ అయితే ఏమన్నా ఉంటుందా? ఈ కుర్మా దీన్ని ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. గ్యాస్ ఆఫ్ చేస్తాను ఇక. మస్తు టేస్ట్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్యాస్ ఆఫ్ చేస్తానా, తప్పకుండా ట్రై చేయండి. చెయ్యండి. నోట్లో నీళ్ళు ఊరుతాయి.